మిత్రులకు నమస్కారం. ఈరోజు నిద్ర సరిగా లేకపోతే శరీరంలో ఏం జరుగుతుంది అనేది చెప్పబోతున్నాను. ఒక 10 ప్రమాదకర మార్పులు సంభవిస్తాయి. మీరు 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారనుకోండి, ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడాలి. ఏమేమి మార్పులు జరుగుతాయి, మనకు ఏమేమి ఎఫెక్ట్స్ ఇస్తాయి శరీరానికి అనేది మనం తెలుసుకుందాం. అయితే శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. అయితే మొట్టమొదటి ఏంటంటే, నిద్ర లేకపోతే ఏం జరుగుతుందంటే మెదడు పనితీరు తగ్గిపోతుంది. మెదడు పనితీరు అంటే ఏంటి? జ్ఞాపక శక్తి తగ్గుతుంది, ఏకాగ్రత తగ్గిపోతుంది, తర్వాత చిన్న చిన్న విషయాలే మర్చిపోతూ ఉంటాం. ఆ రకంగా మనకు ఫస్ట్ ఎఫెక్ట్ ఇస్తుంది నిద్ర లేకపోతే. రెండవది, గుండె జబ్బుల ప్రమాదం ఏర్పడుతుంది. గుండె జబ్బులు నిద్రపోకుండానే కొంతమంది రాత్రిళ్ళు 11, 12, 2 వరకు నిద్రపోకుండా ఉండేసరికి ఏమవుతుంది, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. దాని ఎఫెక్ట్ అది ఎలా అంటే రక్తపోటు పెరిగి గుండెపై ఒత్తిడి కలిగిస్తుంది. కాబట్టి గుండె జబ్బుల ప్రమాదం కూడా కలుగుతుంది. కాబట్టి నిద్ర కంపల్సరీ మనిషికి. ఆడి తర్వాత రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అంటే ఇమ్యూనిటీ పవర్, బాడీలో ఇమ్యూనిటీ పవర్, తరచుగా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ అన్నీ అటాక్ చేస్తూ ఉంటాయి. దానికి కారణం ఏం తెలుసా? సరిగా నిద్రపోతలేదు. నిద్రపోతే బాడీ తను రిపేర్ చేసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాల్సిందే. 6 గంటల కన్నా తక్కువ అంటే కంపల్సరీ ఇవన్నీ ఎఫెక్ట్ ఇస్తాయి. తర్వాత బరువు కూడా పెరుగుతుంది, విపరీతంగా ఆకలి అవుతుంటుంది. అంటే నిద్ర సరిగా పట్టకపోతే ఆకలి అయ్యి మనం ఏం చేస్తాం, తింటూ పోతాం. అప్పుడు శరీరం యొక్క బరువు పెరుగుతుంది. బరువు పెరిగితే ఆటోమేటిక్గా జబ్బులన్నీ అంటుకుంటాయి. ఆ తర్వాత మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. అంటే మధుమేహం అంటే డయాబెటిక్, షుగర్, చక్కెర నియంత్రణని సామర్థ్యం తగ్గిపోతుంది. శరీరము చక్కెర నియంత్రణ చేసే సామర్థ్యం తగ్గిపోతుంటుంది నిద్ర లేకపోతే. అందుకని నిద్ర సరిగా పోవడం చాలా మంచిది. తర్వాత మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఎవరైతే నిద్రపోరో ఆందోళన, చిరాకు, కోపము, రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. అందుకని ఆ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే మంచిగా నిద్రపోయి లేస్తే ఫ్రెష్ అవుతుంది మైండ్. అప్పుడు ఆనందంగా మనం వర్క్ చేసుకోవచ్చు. ఎవరి మీద కోపడం ఒత్తిడి కాదు, ఏమీ కాదు. తర్వాత కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. అంటే చూస్తే ఏర్పడుతుంది, ఏమైంది కళ్ళ చుట్టూ నల్లబడుతున్నది, నిద్రపోతలేవు సరిగా అని అడుగుతూ ఉంటారు. అట్లా వలయాలన్నీ ఏర్పడేసి ముఖం అందవిహీనంగా తయారవుతుంది, కళ్ళ కింద నల్లటి మచ్చలు ఏర్పడి. తర్వాత శరీరం అలసిపోతుంది, నీరసము, పొద్దుస్తమాన నీరసం, అలసట, డ్రౌజినెస్ అంటే ఎప్పుడు మబ్బు ఉంటుంది. ఆ రకంగా జరగడం వల్ల కూడా నిద్ర లేకపోవడమే కారణం. ఇక హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతింటుంది. హార్మోన్ల సమతుల్యత అంటే డోపమైన్ హార్మోను, ఇంకా చాలా హార్మోన్స్ ఉంటాయి. ఆ రకరకాల హార్మోన్స్ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. దెబ్బతినడం వల్ల కూడా మనిషి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాం. తర్వాత జీవితంలో నాణ్యత కోల్పోతాం. నాణ్యత కోల్పోవడం అంటే సపోజ్ ఇంట్లో బ్యాలెన్సింగ్, ఆఫీసు, ఇల్లు, కుటుంబము, స్నేహితులు బ్యాలెన్సింగ్ అయితే పోతుంది. పోయి మనం ఏం చేస్తున్నా మనకే తెలియదు. ఆ రకంగా 10 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి నిద్ర లేకపోతే. మంచిగా నిద్రపోతే మంచి ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. మరి ఎలా మరి నిద్రపోవడము అంటే, మనము బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ ఎంబడి పెట్టుకొని పోవద్దు. గంట ముందే సెల్ ఫోన్ చూడడం ఆపేసేయండి. రాత్రి పడుకోబోయే ముందు మనము టీలు కానీ కాఫీలు కానీ తాగొద్దు. 2. మూడవది, ముచ్చట్లు పెట్టద్దు పక్కకు, భార్యతో కానీ అవి కానీ. అన్ని టెన్షన్స్ అన్ని గుర్తుకు తెచ్చుకోవద్దు. అంటే రోజు మొత్తం జరిగిన టెన్షన్స్ అన్ని డిస్కస్ చేయడం మొదలు పెడతా ఉంటాం మనం బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత. అలాంటి ఏం చేయద్దు. బెడ్రూమ్ బయటనే అన్నీ వదిలేసిరండి. దాని తర్వాత తక్కువ తినండి. తిన్న తర్వాత కొంచెము ఒక 10 నిమిషాలు నడవండి. నడక వేస్తే మంచి నిద్ర పడుతుంది. మరీ నిద్ర పట్టకపోతే షవర్ స్నానం చేసేసి పడుకోండి, మంచి నిద్ర పడుతుంది. పడుకునేటప్పుడు గ్లాసెడు పాలు తాగినా చాలా బాగా నిద్ర పడుతుంది. ఒక అరటి పండు తిన్నా చాలా బాగా నిద్ర పడుతుంది. ఇవన్నీ వేసేసి హాయిగా నిద్రపోండి. అన్నీ మర్చిపోండి ప్రాబ్లమ్స్ అన్నీ. మళ్ళీ తెల్లవారి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అయిన తర్వాత పొద్దున్న ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు పడుకునేటప్పుడు బెడ్లో పడుకొని అన్నీ ఆలోచిస్తూ అన్ని గుర్తుకు తెచ్చుకుంటే నిద్ర కోల్పోతుంటాం. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి.